దర్శకధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలైట్ యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ వేశారంట. దీన్ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం మహేష్, ప్రియాంకకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ లో రాజమౌళి మార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసుకుని విదేశాల్లో చేసే షెడ్యూల్ కు వెళ్లాలన్నది రాజమౌళి ప్లాన్. అతి త్వరలోనే దీనిపై అప్డేట్ రాబోతోంది. ప్రస్తుతం దీనిపైనే రాజమౌళి వర్క్ చేస్తున్నారంట. సెట్స్ వేయడం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటికి లీక్ కాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నా సరే లీకులు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు ఈ ఫైట్ సీన్ గురించి మూవీ టీం చెప్పకపోయినా ఏదో ఒక రకంగా బయటకు సమాచారం వెళ్తూనే ఉంది. ఈ సీన్ ని రాజమౌళి ఎలా చిత్రీకరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. RRR చిత్రంలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కోసం వేల మంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సన్నివేశంలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. అంతకు మించేలా మహేష్ బాబు పోరాటం 3000 మందితో ఉండబోతుందా అనే అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారంట. ఈ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం చిత్రీకరణ దాదాపు 30 రోజుల పైనే ఉంటుందని అంటున్నారు. అంటే SSMB 29 చిత్రంలో ఈ సన్నివేశం ఎంత కీలకం కానుందో అర్థమవుతోంది. ఈ సన్నివేశం కోసం మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే రాజమౌళి మాత్రం SSMB 29 పై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన సైలెంట్ గా చిత్రీకరణ చేసుకుంటున్నారు. ఈసారి అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో రాజమౌళి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు లుక్, నటన, యాక్షన్ అన్ని మరో లెవెల్లో ఉంటాయని టాక్. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఈ స్పీడ్ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. షూటింగ్ స్పీడ్ చూస్తుంటే 2026 కంటే ముందే రిలీజ్ ప్లాన్ చేయబోతున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బన్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశానంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవకట్ట సంభాషణలు అందిస్తున్నారు. ఇక SSMB 29 కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విషయం. దర్శకధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలైట్ యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ వేశారంట. దీన్ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం మహేష్, ప్రియాంకకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ లో రాజమౌళి మార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసుకుని విదేశాల్లో చేసే షెడ్యూల్ కు వెళ్లాలన్నది రాజమౌళి ప్లాన్. అతి త్వరలోనే దీనిపై అప్డేట్ రాబోతోంది. ప్రస్తుతం దీనిపైనే రాజమౌళి వర్క్ చేస్తున్నారంట. సెట్స్ వేయడం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటికి లీక్ కాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నా సరే లీకులు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు ఈ ఫైట్ సీన్ గురించి మూవీ టీం చెప్పకపోయినా ఏదో ఒక రకంగా బయటకు సమాచారం వెళ్తూనే ఉంది. ఈ సీన్ ని రాజమౌళి ఎలా చిత్రీకరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. RRR చిత్రంలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కోసం వేల మంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సన్నివేశంలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. అంతకు మించేలా మహేష్ బాబు పోరాటం 3000 మందితో ఉండబోతుందా అనే అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి. దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారంట. ఈ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం
సన్నివేశం చిత్రీకరణ దాదాపు 30 రోజుల పైనే ఉంటుందని అంటున్నారు. అంటే SSMB 29 చిత్రంలో ఈ సన్నివేశం ఎంత కీలకం కానుందో అర్థమవుతోంది. ఈ సన్నివేశం కోసం మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే రాజమౌళి మాత్రం SSMB 29 పై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన సైలెంట్ గా చిత్రీకరణ చేసుకుంటున్నారు. ఈసారి అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో రాజమౌళి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు లుక్, నటన, యాక్షన్ అన్ని మరో లెవెల్లో ఉంటాయని టాక్. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఈ స్పీడ్ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. షూటింగ్ స్పీడ్ చూస్తుంటే 2026 కంటే ముందే రిలీజ్ ప్లాన్ చేయబోతున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బన్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశానంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవకట్ట సంభాషణలు అందిస్తున్నారు. ఇక SSMB 29 కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విషయం.